मोबाइल प्रोग्राम हुआ जनाब एसपी साहब को गुलपोशी करें शालवा जनरल सेक्रेटरी कांग्रेस के उधर है दाया आप सभी को पवित्र रमजान की बहुत बहुत बधाइयाँ और जो पूरा अरेंजमेंट किया है बहुत अच्छा अरेंजमेंट किया है जो प्रेसिडेंट है और बाकी जो भी लोग हैं उन्होंने सारा अरेंजमेंट बहुत अच्छा किया है तो आपको बहुत बहुत शुभकामनाएं अभी हम आगे का प्रोग्राम स्टार्ट करेंगे। एक मरतबा दरूद पाक पढ़ी अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मेरे प्यारे इस्लामी भाइयों, मैं आप तमाम हज़रात के सामने इसलिए हाजिर आया हूँ कि रोज़ाना के अहतमाम के लिए जो हुकूमत की जानिब से इंतज़ाम किया गया है और हुकूमत की जानिब से जो हमारे आवे मेहमान हैं, एसपी साहब हैं, एडिशनल एसपी साहब हैं, हमारे चेयरमैन और सब लोग जो मेहमान आए हैं उनका मैं दिल से शुक्रिया अदा करता हूँ। इस्लाम एक ऐसा पाक मज़हब महज़ब है जिसमें हर इंसान के लिए तालीम का इंतज़ाम किया गया है और इस्लाम में कहने से ज़्यादा करने अमल करने पर तवज्जो दी गई है। तो मेरे प्यारे इस्लामी भाइयों, ये जो रोज़ा है, रोज़ा एक ऐसी इबादत है जिसकी बहुत बड़ी फजीलत आई है, जैसे कि आपको उलमाए किराम बयान फरमाते हैं। लेकिन फजीलत अपनी जगह अल्लाह उसका रसूल की जानिब से इसका जवाब इसका सवाब बंदे के लिए मौजूद है। लेकिन इसके बावजूद भी अगर इस रोज़े के बारे में अगर देखेंगे साइंटिफिक एतबार से भी रोज़े के बहुत सारे फ़वाइद हैं, बहुत सारे उसमें फिल्म कमालात है। तो आप तमाम वजह से कहने का मकसद और मतलब यही है कि रोज़ा रखें और इसमें इंसान रोज़े के अंदर मसावत चाहता है। इस्लाम ये कहता है कि जितने भी हमारे जो भाई हैं, चाहे हम मुसलमान हो या गैर मुसलमान हो, इंसान को भूख के अंदर उसकी हालत कैसी होती है, तो इसमें इसको समझने के लिए भी इस्लाम में ये रोज़ा मुसलसल कहना रखने का हुक्म दिया गया है। तो इसके सारे बहुत सारे फ़वाइद हैं। अल्लाह तबारक व तआला इसको अमल करने की तौफीक अता फरमाए। मैं अपनी बात को खत्म करते हुए इसके साथ से गुजारिश है अपनी ప్రభుత్వ పక్షాన ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందులో భాగంగా సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్నటువంటి గౌరవ ముఖ్య అతిథి గారు, మన జిల్లా ఎస్పీ గారు, మన అడిషనల్ ఎస్పీ గారు, మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రకాష్ గారు, సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారు, మన ఈ కార్యక్రమం నేతృత్వంలో ఉన్నటువంటి మన సదర్ అధ్యక్షులు, మసీద్ కమిటీ అధ్యక్షులు, వారి ప్రధాన కార్యదర్శి, వారి కార్యవర్గం రోజు ఒక నియమ నిష్ఠలతో అందరూ కూడా ఇఫ్తార్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇఫ్తార్ విందులో పాల్గొన్నటువంటి ముస్లిం నాయకులందరూ కూడా ఆ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు పేర్కొంటూ, ఏదైతే పవిత్రమైనటువంటి ఈ మాసంలో ఉపవాస దీక్ష ఉండి, కొద్దంతా ఉపవాస దీక్ష ఉండి, సాయంత్రం కూడా ఈ ఉపవాసాలు విడిచి తర్వాత నియమ నిష్ఠలతో అల్లాహ్ను ప్రార్థిస్తూ మీరు ఏదైతే నెల రోజులు అంటే 40 రోజుల పాటు చేస్తున్నటువంటి దీక్ష ఫలితం అంతా కూడా ముస్లిం సోదరులందరూ కూడా అన్ని కుటుంబాలకు, మన సమాజానికి, రాష్ట్రానికి అందాలని ఆ అల్లాహ్ను ప్రార్థిస్తూ మీ అందరి కుటుంబాల్లో ఒక మంచి ఉన్నతమైనటువంటి వెలుగు కావాలని
వారి మంత్రివర్గానికి ఆశీస్సులు అందించి ఇంకా ఈ రాష్ట్ర అనేక ముస్లిం నాయకులందరూ కూడా రంజాన్ మాసం సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ పవిత్ర రంజాన్ మాసంలో మనతో పాటు ఈ సమాజం అంతా బాగుండాలని ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో అందరూ కూడా మీరు ముస్లిం సోదరులందరూ కూడా ఈ ఉపవాసం చేసుకుంటూ సమాజంలో అందరూ కూడా బాగుపడాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క రంజాన్ మాసంలో మీరు చేసినటువంటి ప్రార్థనలు ఆ దేవుడు అందరినీ చల్లగా చూసి అందరం కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి అందరం కూడా బాగుండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటా ఇలాంటి రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ఉత్తరానికి అందించినటువంటి గౌరవ రంజాన్ సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు రీజనల్ ఎస్పీ గారు మన కమిటీ చైర్మన్ అయినటువంటి చైర్మన్ గారు మాజీ అధ్యక్షులు ముస్లిం మిత్రులందరికీ శుభాభివందనాలు తెలుపుతూ ప్రభుత్వం తరఫున ఈరోజు ఇఫ్తార్ చేయడం శుభ పరిణామం. మనందరం కలిసి మెరుగుతున్నామనడానికి ఒక నిదర్శనం. మనందరం సుగంధతో ఈ పర్వదినాన్ని జరుపుకొని రంజాన్ మాసం యొక్క పవిత్రమైనదిగా మనం జరుపుకుంటూ ఉంటాము. కాబట్టి దేవుడు మీ అందరికీ మనందరికీ మంచి జరగాలని కోరుతూ